శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ఈనాటికి కూడా తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవతో మనం మేల్కొల్పుకుంటున్నాము. భగవంతుణ్ణి మేల్కొల్పే శక్తి ఎవరికీ లేదు. కేవలం మన ఆనందం గురించి ఆ భగవంతుణ్ణి అలా ఆరాధిస్తూ కీర్తిస్తున్నాము. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ నారాయణుడు సత్యయుగంలో నృసింహుడుగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడిగా, కలియుగంలో శ్రీనివాసుడిగా, యోగంలో కొంత, యోగ నిద్రలో కొంత, ఉత్తరాయణంలో కొంత, దక్షిణాయనంగా కొంత, కాలరూపంలో కొంత, కాంతి రూపంగా కొంత, సమస్త లోకాల్లో ప్రకాశిస్తూ సృష్టి స్థితిలయకారకుడైనటువంటి సమస్త సృష్టికి ఆధారభూతమై సృష్టిని నడిపిస్తున్నాడు ఆ నారాయణుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టు ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగితే ఆ పరమాత్ముడే ధర్మాత్ముడై ధర్మాచారి అయి ధర్మస్థాపన చేస్తున్నాడు. త్రేతాయుగంలో రావణుడు లోకకంటకుడుగా మారాడు. అటువంటి రావణుని వధించడానికి సాక్షాత్తు నారాయణుడే కదలడం అనివార్యమైంది. ఒక నరుని రూపంలో కౌసల్యా గర్భాన జన్మించిన ఓ రామ, ఆ కౌసల్య తల్లి ఎంత ధన్యురాలయ్యా అని ఆ కౌసల్యాదేవికి నమస్కరిస్తూ, ఆహా కౌసల్యా తల్లి, ఆ నారాయణునే నువ్వు కన్న కొడుకుగా పొందటం ఎంత భాగ్యమో కదా తల్లి అని ఆ విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి భావోద్వేగంతో బొటబొట కన్నీళ్లు కారుస్తూ ఆనందభరితుడై దర్బలు పరిచిన రాతిబండ మీద హాయిగా నిద్రపోతున్నటువంటి శ్రీరామచంద్రుని చూసి ఎంతగానో మురిసిపోతున్నాడు విశ్వామిత్రుడు. అలనాడు పాలకడలిలో శేషతల్పం మీద లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణ్ణి క్షణకాలం దర్శించాలన్న ఎంతో గొప్ప ఆశే కదా. కానీ ఆ నారాయణుడే ఒక పసిబాలుడు రూపంలో హాయిగా నిద్రపోతూ నా అడుగులో అడుగు వేసి నన్ను నడిపిస్తూ నన్ను నిలిపిన ఓ రామా, నేను ధన్యుణ్ణి కదయ్యా. అన్నిటికీ అందరికీ ఆధారమైన నీవు, అన్నీ తెలిసిన నీకే నేను గురువు అవ్వడం నా జన్మభాగ్యమే కదా అని విశ్వామిత్రుడు ఆనందభరితుడై శ్రీరామచంద్రుణ్ణి ఎంతో సుకుమారంగా సూర్యోదయ సమయంలో సూర్యనారాయణ్ణి స్తుతిస్తున్నట్టుగా శ్రీరామచంద్రుని, రామా శ్రీరామ లేనాయనా, సమయం మీరకముందే మేల్కో నాయనా, కాలకృత్యాలు తీర్చుకో నాయనా, బయలుదేరాలి నాయనా అని ఎంతో సుకుమారంగా ఆ శ్రీరామచంద్రుని కీర్తిస్తూ శుతిమెత్తగా మేల్కొలుపుతున్నాడు విశ్వామిత్రుడు. ఆహా నాకు ఎంత గొప్ప భాగ్యం కదా. నరుడుగా ఉన్న నారాయణ్ణి, ఏకాంతంగా నాతోటే ఉన్న నారాయణ్ణి మేల్కొల్పే భాగ్యం నాకే కలిగింది కదా. ఆహా కౌసల్యా తల్లి, ఎంత భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు తల్లి అని ఆ కౌసల్యను నమస్కరిస్తూ శ్రీరామచంద్రుని మేలుకొల్పుతున్నాడు. ఎంత చక్కగా మేలుకొల్పుతున్నాడో తెలుసుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా వేళాయలౌమా, కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా వేళాయలౌమా, నియమిత కర్మలు ఆచరించుమా
పెందల కడనే వెడలెవల సుమా నియమిత కర్మలు ఆచరించుమా పెందల కడనే వెడలెవల సుమా అనుగాధేయుని మేలు కొలుపు విని రామలక్ష్మణులు నిద్ర మేలుకొని అనుగాధేయుని మేలు కొలుపు విని రామలక్ష్మణులు నిద్ర మేలుకొని స్నాన సంధ్యలను ముగించుకొని స్నాన సంధ్యలను ముగించుకొని మునితో వెడలిరి అనుసరించుకొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులిద్దరూ వెళ్తున్నారో మార్గమధ్యంలో అనేక గొప్ప గొప్ప సన్నివేశాలు, ఆశ్రమాలు, తీర్థాలు ఇవన్నీ కనబడుతుంటే రాముడు కలిగినటువంటి సందేహాలన్నీ విశ్వామిత్రుడిని అడిగి తెలుసుకుంటున్నాడు. విశ్వామిత్రుడేమో ఎంతో గొప్పగా పొంగిపోతున్నాడు. ఆహా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఇవన్నీ నీ సృష్టే కదయ్యా, నువ్వు సృష్టించినటువంటి ఇవన్నీ కూడా మళ్ళీ నా ద్వారా తెలుసుకుంటున్నావా, ఎంత భాగ్యవంతుణ్ణయ్యా నేను అని పొంగిపోతూ మానవ రూపంలో ఉన్నటువంటి రాముడికి అన్నీ మళ్ళీ వివరించి చెప్తున్నాడు. ఈ భూమి మీద అనేక గొప్ప గొప్ప ఆశ్రమాలు వెలిసాయి. ఇది కర్మభూమి, పుణ్యభూమి. దీని యొక్క గొప్పతనం సామాన్యమైనటువంటిది కాదు, త్రిమూర్తులకు కూడా యోగ్యమైనటువంటిది. వాళ్ళు ఎప్పుడెప్పుడు తపస్సు చేసుకోవాలన్న ఈ పుణ్యభూమి మీద వచ్చేవారు. అటువంటి పుణ్యభూమి మీద అనేక ఆశ్రమాల్లో స్థాన్వాశ్రమం అనే ఒక ఆశ్రమం ఉంది. దాని గురించి ఎప్పుడైతే రాముడు అడిగాడో ఇంకా దాని వివరాలు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సరయూ గంగా నదీ సంగమము దాపుననున్నది ఆశ్రమ పదము. సరయూ గంగా నదీ సంగమము దాపుననున్నది ఆశ్రమ పదము. పార్వతి తోడా పెండ్లికి పూర్వము పరమశివుడు చేసెను తపము. పార్వతి తోడా పెండ్లికి పూర్వము పరమశివుడు చేసెను తపము. మదనునిచే తపోభంగముంది త్రినేత్రుడట దగిల్చె మన్మధుని. మదనునిచే తపోభంగముంది త్రినేత్రుడట దగిల్చె మన్మధుని. అది పేరొందిన స్థాన్వాశ్రమమని, అది పేరొందిన స్థాన్వాశ్రమమని గాధేయుడు తెల్పే రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
లక్ష్మణ విశ్వామిత్రులు స్థాన్వాశ్రమమున ప్రవేశించిరి. రామలక్ష్మణ విశ్వామిత్రులు స్థాన్వాశ్రమమున ప్రవేశించిరి. యథావిధిగా ఆశ్రమవాసులు గాధేయాదుల సన్మానించిరి. యథావిధిగా ఆశ్రమవాసులు గాధేయాదుల సన్మానించిరి. సాయం సంధ్య వేళకు అందరూ జపతపములను ముగించుకొనిరి. సాయం సంధ్య వేళకు అందరూ జపతపములను ముగించుకొనిరి. మునివచనములే లాలన కాగా, మునివచనములే లాలన కాగా, రాజసూతులు నిదురించిరి హాయిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వేకువజామున నిద్ర మేలుకొని విధులన్నిటినీ నెరవేర్చుకొని. వేకువజామున నిద్ర మేలుకొని విధులన్నిటినీ నెరవేర్చుకొని. ఆశ్రమవాసుల అనుమతి గైకొని కౌశికుడేగెను శిష్యుల దోడ్కొని. ఆశ్రమవాసుల అనుమతి గైకొని కౌశికుడేగెను శిష్యుల దోడ్కొని. గంగా నదిని దాటుచుండగా భీకరమైన ధ్వని వినరాగా. గంగా నదిని దాటుచుండగా భీకరమైన ధ్వని వినరాగా. ఆ వినుపిల్చెడు ధ్వని ఏమిటని, ఆ వినుపిల్చెడు ధ్వని ఏమిటని శ్రీరాముడడిగే విశ్వామిత్రుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కైలాసగిరిపై బ్రహ్మ సృజించెను పావన మానస సరోవరమును. కైలాసగిరిపై బ్రహ్మ సృజించెను పావన మానస సరోవరమును. ఆ సరసు పొంగి ప్రవహించినది సరయూ నది అని పేరు పొందినది. ఆ సరసు పొంగి ప్రవహించినది సరయూ నది అని పేరు పొందినది. అయోధ్య నాటి ఇటు పారినది అలల ధ్వనులతో గంగ చేరినది. అయోధ్య నాటి ఇటు పారినది అలల ధ్వనులతో గంగ చేరినది. అని ముని తెలుపగా రామలక్ష్మణులు, అని ముని తెలుపగా రామలక్ష్మణులు ప్రణతులిడిరియా మహానదులకు
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.